దోస్తులు మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం. కానీ నిజానికి దీపం యొక్క వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, మనిషికి మంచితనం అనేది దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకే మనం ఎవరికైనా కనిపించేది. అందుకే మంచివారు ఎప్పుడు కూడా మొండిగానే ఉంటారు. ఒక దీపం నిప్పులా ఇక అందరూ కాలుతున్న ఆ నిప్పునే తప్పు పడుతూ ఉంటారు. అంతేకాని దాని చుట్టూ ఉన్న వెలుగుని ఎప్పటికీ అర్థం చేసుకోరు, ఆస్వాదించరు. ఇక జంతువులా దానికి భయపడతారు. అలాగే దాన్ని తప్పు పడతారు. ఇక ఆ వెలుగుని నమ్మిన వాడికే భవిష్యత్తు ఉంటుంది. ఆ వెలుగులో ఆడుకున్న వాడికి సుఖం ఉంటుంది. అర్థమైందనుకుంటా. నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ఈ ప్రపంచంలో నువ్వుగా ఉండగలగడమే గొప్ప నిజం, విజయం కూడా. కాదంటారా? నిశ్శబ్దంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోగలగడమే నిజమైన ప్రేమకు చిహ్నం. గుర్తుంచుకోండి, ఇష్టం ఉన్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకోగలిగినప్పుడే ఆ బంధం నిలబడుతుంది. అర్థమైందనుకుంటా. శకునాలు ఇంకా పూర్వ అనుభవాల మీద ఆధారపడి మనం భవిష్యత్తులో సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇక భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈరోజు ప్రణాళికలు వేసుకుంటాం. అయితే రానున్న కష్టాలను ఈరోజు నిర్మూలించడం వల్ల మనం పొందేది లాభమా లేక నష్టమా? ఇక మనలో ఎప్పుడు ఈ ప్రశ్న ఉదయించదు. నిజం చెప్పాలంటే సమస్యలు ఇంకా వాటి యొక్క పరిష్కారం ఏకకాలంలో ఉద్భవిస్తాయి. వ్యక్తికైనా సరే, అలాగే ఈ సృష్టికైనా సరే. కాదంటారా? మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి, చరిత్రనే చూడండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భాల్లోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉత్పన్నమవుతుందని తెలుస్తుంది. ఇక ఈ శక్తే ఈ సృష్టినంతటిని నడిపిస్తుంది. నిజానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలు అవుతాయి. సమస్యలను ఎదుర్కొన్నంత ప్రతి వ్యక్తి ఇక దాన్ని అధిగమించిన తర్వాత పరిణామ క్రమంలో ముందడుగు వేస్తాడు. అతని బుద్ధి వికసిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడయ్యేది కేవలం అతను మాత్రమే కాదు, అతనితో పాటు సమస్త విశ్వము వికసిస్తుంది. ఇక ఇది నిజం. కాదంటారా? వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశం ఉద్భవిస్తుంది. మనలో మార్పు తెచ్చుకునే అవకాశం, మన ఆలోచనలో పరిణితి తెచ్చుకునే అవకాశం, మన ఆత్మను శక్తివంతంగాను జ్ఞానవంతంగాను మార్చుకునే అవకాశం. ఇక దీనిని ఉపయోగించుకునే వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ ఉపయోగించుకొని వారికి వారు ఈ సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు. గుర్తుంచుకోండి, పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి. కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని చేతుల్లోనే ఉంటుంది.
అతని యొక్క స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు కాదంటారా? ఇక దీనిపైనే వారి యొక్క సుఖము, దుఃఖము, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, మనిషిలో మంచితనం, చేతుల్లో చురుకుదనం, నిండైన వ్యక్తిత్వం, ఆలోచనలో వాస్తవికం మనిషికి కావాల్సింది ఇవే కాదంటారా? మనిషి ఎంత బాధపడితే అంత బలపడగలడు. ఎందుకంటే అవమానాల నుంచే కదా అద్భుతాలు పుట్టేవి కాదంటారా? ప్రతి అనుభవం కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం కూడా సులభంగా రాదు, అనుభవిస్తే తప్ప. అవునా? కొందరు మనుషులు ఎలా ఉంటారు అంటే, వారు బ్రతకడానికి సంపాదిస్తున్నారో లేదా సంపాదించడానికే బ్రతుకుతున్నారో వారికే అర్థం కాకుండా ఉంటుంది. ఏదో ఒకరోజు వారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు కోసం మాత్రమే పరిగెత్తిన అడుగుల యొక్క చిహ్నాలు, ఇక ఆ అడుగుల్లో కోల్పోయిన బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, వాటికి కేటాయించాల్సిన సమయం పూర్తిగా తను కోల్పోయిన జీవితమే కనిపిస్తుంది. జీవితంలో అన్నిటికీ సమానమైన సమయమే ఇచ్చినప్పుడు ఇక అది పరిపూర్ణమవుతుంది. గుర్తుంచుకోండి, చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది. బ్రతికున్న చేప నీటికి ఎదురెళ్తుంది. మీ దారి ఏంటో, మీ స్థితి ఏమిటో తేల్చుకున్నప్పుడే జీవితం గొప్పగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, దేని విలువ దానికి ఉంటుంది. ఈ ప్రపంచంలో మన దృష్టిలో ఎంత బలమైనది ఇనుము, ఇక అది అన్నిటినీ చీల్చివేస్తుంది. అవునా? ఆ ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమును కూడా కరిగించి వేస్తుంది. ఇక అగ్ని కంటే బలమైనది నీరు. అది ఎంతటి నిప్పునైనా ఆర్పివేస్తుంది. ఇక నీరు కంటే కూడా బలమైనది జీవి. ఎందుకంటే జీవులు ఆ నీటిని తాగేస్తారు కాబట్టి. ఇక ఈ జీవి కంటే కూడా బలమైంది కాలం, అలాగే ఆ కాల అనుగుణంగా వచ్చే మరణం. ఎందుకంటే ఇది ఆ జీవినే మింగేస్తుంది కాబట్టి. అర్థమైందనుకుంటా. ఇక అందరితో మంచిగా ఉండడం నేర్చుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి.